హాయ్ స్టూడెంట్స్, ఈ టాపిక్ చైల్డ్ లేబర్ వీటికి సంబంధించిన ఒక షార్ట్ రివిజన్ క్లాసు. మనం టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం టాపిక్లోకి. చూడండి, ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దాన్నే మనం ILO అంటాం. ఈ ILO ఏదైతే ఉందో అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ, దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికులు ఎంతమంది ఉన్నారు అంటే అది ఇంపార్టెంట్, అది 160 మిలియన్స్. 160 మిలియన్స్, ఇది మినిమం గుర్తుండాలి మీకు. చాలా ఇంపార్టెంట్ డాటా. ఎగ్జామ్లో మనకి ఏదైతే అడగడానికి అవకాశం ఉందో అన్నెసరీ టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్ ఆ పాయింట్కి తీసుకెళ్లే అంశాలు ఇవన్నీ. ఓకే, 160 మిలియన్స్. ఓకే, అంటే వరల్డ్ వైజ్గా. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికులు ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే ఇండియా, భారత్, ఇండియా. అట్లనే బాల కార్మికులు ప్రపంచంలో అత్యధికంగా ఉన్న ఏరియా ప్రాంతం ఏదంటే ఏషియా పసిఫిక్ రీజియన్, ఏషియా పసిఫిక్ రీజియన్. ఓకే, నెక్స్ట్, బాల కార్మికులు అధికంగా ఉన్న రంగాలు, ఇది చాలాసార్లు ఇచ్చారు. బాల కార్మికులు అధికంగా ఉన్న రంగాలు, ఫస్ట్ అగ్రికల్చర్. ఓకే, సెకండ్ సర్వీస్ సెక్టార్, సేవా రంగం. థర్డ్ మనకి పరిశ్రమలు, ఇండస్ట్రీస్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చిన పాయింట్ ఇది. ఓకే, ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టారు, సెకండ్ ఏంటి సర్వీస్ సెక్టారు, థర్డ్ మనకి పరిశ్రమల రంగంలో ఎక్కువగా బాల కార్మికులు ఉన్నారు. ఓకే, ఇక భారతదేశానికి వచ్చేటప్పటికి అంటే భారతదేశంలో కూడా సేమ్ ఇదే ఇక్కడ దీనికి సంబంధించి ఇలానే వస్తుంది. భారతదేశంలో ఎక్కువగా బాల కార్మికులు ఎందులో ఉన్నారన్నా కూడా ఇదే వస్తుంది. ఫస్ట్ అగ్రికల్చర్, సెకండ్ సర్వీస్ సెక్టార్, థర్డ్ ఇండస్ట్రీస్, పరిశ్రమలు. ఓకే, పరిశ్రమల్లో ఇక్కడ మీకు ఒకసారి ఎగ్జామ్ అడిగారు, సుప్రీంకోర్టు ఎన్ని రకాల పరిశ్రమలను హానికర పరిశ్రమలుగా గుర్తించి వాటిలో బాలలు పనిచేయరాదని జడ్జిమెంట్ ఇచ్చిందంటే 9 రకాల పరిశ్రమలు. ఓకే, ఈ 9 రకాల పరిశ్రమలలో ఎగ్జాంపుల్ మనం కొన్ని తీసుకుంటే, మనం ఒకటి క్రాకర్స్, అంటే దీపావళి టపాసులు ఉంటాయి కదా, వాటికి సంబంధించి క్రాకర్స్ పరిశ్రమ అంటే ఇది శివకాశి, తమిళనాడులోని శివకాశి. ఓకే, ఇక్కడ బాల కార్మికులు ఎక్కువగా పనిచేస్తారు, టపాసుల పరిశ్రమ. ఓకే, నెక్స్ట్ అట్లనే డైమండ్ పాలిషింగ్, ఇందులో కూడా బాలల చేత పని చేయించరాదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే, డైమండ్ ఇండస్ట్రీ సూరత్లో. ఓకే, ఇలాంటివి ఇంపార్టెంట్ మనకి. అట్లనే మనకి గ్లాస్ అంటే గాజు, గ్లాస్ ఇండస్ట్రీ, ఇది ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్. అట్లనే మనకి తివాచీ పరిశ్రమ, మిర్జాపూర్, తివాచీ పరిశ్రమ. ఓకే, మిర్జాపూర్ ఇదొకటి. సేమ్ అలానే మనకి స్టోన్ క్రషింగ్ జైపూర్లో. అంటే మొత్తం 9 హానికర పరిశ్రమలని గుర్తించి అందులో అసలు పనిచేద్దని చెప్పి నిషేధించింది. ఆ 9లో కొన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్పా. శివకాశి చాలా ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ మనకి ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇంకా ఏమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ భారత్లో చైల్డ్ లేబర్ స్టాటిస్టిక్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది భారత్లో చైల్డ్ లేబర్, దానికి సంబంధించి చూడండి, ఇక్కడ మనకి చైల్డ్ పాపులేషన్, జనరల్ గా చైల్డ్ పాపులేషన్ 5 నుంచి 14 సంవత్సరాల మధ్య చైల్డ్ పాపులేషన్ ని గణిస్తారు. ఓకే, 5 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళని చైల్డ్ గా గుర్తించి వాళ్ళ జనాభాని లెక్కించడం జరుగుతుంది. ఓకే, అట్లా మనం చూసుకుంటే భారత్లో టోటల్ చైల్డ్ పాపులేషన్ ఎంతంటే 259.6 మిలియన్స్. 259.6 మిలియన్స్. ఈ 259.6 మిలియన్స్ ఏదైతే ఉందో ఇందులో ఇది చైల్డ్ పాపులేషన్. ఇంతమంది బాలలు ఉంటే, ఇంతమంది చైల్డ్స్ ఉంటే, ఇందులో బాల కార్మికులు ఎంతమంది అంటే 10.1 మిలియన్స్. మొత్తం చైల్డ్ ఇండియాలో ఎంత
259.6 మిలియన్స్. అందులో చైల్డ్ లేబర్ గా బాల కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది అంటే 10.1 మిలియన్స్. ఓకే, పర్సెంటేజ్ వైజ్ గా చూస్తే ఇక్కడ చూడండి, మనకి చూడండి ఇక్కడ పర్సెంటేజ్ వైజ్ గా చూస్తే శాతపరంగా టోటల్ చైల్డ్ పాపులేషన్ లో చైల్డ్ లేబర్ ఎంత అంటే 3.9%. 3.9%. ఓకే, శాతపరంగా టోటల్ చైల్డ్ పాపులేషన్ లో చైల్డ్ లేబర్ పాపులేషన్ ఎంత పర్సెంటేజ్ వైజ్ గా చెప్పాలంటే 3.9%. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి 2001 సెన్సెస్ జనాభా లెక్కలు, 2011 జనాభా లెక్కలు, వీటిని కంపేర్ చేసి ఎగ్జామ్ లో ప్రశ్న అడుగుతారు. అలా అడిగినప్పుడు ఇక్కడ చూడండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అంటే ఎగ్జామ్ లో అడుగుతారు 2001, 2011 జనాభా లెక్కలు, ఈ రెండు కంపేర్ చేసినప్పుడు 2001 తో 2011 సెన్సెస్ ని పోల్చినప్పుడు బాల కార్మికులు పెరిగారా తగ్గారా అని చెప్పి తగ్గారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగారా తగ్గారా? తగ్గారు. పట్టణ ప్రాంతాల్లో పెరిగారా తగ్గారా? పెరిగారు. పెరిగితే ఎంత శాతం పెరిగారు? ఇలాంటివి మనల్ని అడుగుతారు. ఆ డాటా కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లా మీకు టైం వేస్ట్ కాకుండా ఇక్కడ బోర్డు మీద దానికి సంబంధించిన డాటా ఇచ్చా చూడండి. ఇక్కడ దానికి సంబంధించి మనం ఇక్కడ చూసినప్పుడు 2001తో పోలిస్తే 2011 నాటికి 2.6 మిలియన్స్ తగ్గారు. 2.6 అంటే 2.6 మిలియన్స్ తగ్గారు. 2.6 మిలియన్స్ తగ్గారు. ఓకే, శాతపరంగా చూస్తే 5.0% నుంచి 3.9%కి తగ్గారు. శాతపరంగా. సంఖ్యాపరంగా ఎంతకు తగ్గారని అడిగితే 2.6 మిలియన్స్. పర్సెంటేజ్ వైజ్ గా చెప్పాలంటే 5% నుంచి 3.9%కి తగ్గారు. ఓకే, ఇక్కడ మీకు టేబుల్ కూడా ఉంది చూడండి ఇక్కడ. ఓకే, 2001, 2002 దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి ఇక్కడ ఇది 2001 సెన్సెస్. చూడండి ఇక్కడ 2001 సెన్సెస్ ఇదేమో 2011 సెన్సెస్. 2001లో మనకి 12.7 మిలియన్స్ ఉన్నారు. 12.7 మిలియన్స్ బాల కార్మికులు ఉంటే 2011కి వచ్చేటప్పటికి మనకి 10.1 మిలియన్ కి తగ్గారు. అంటే మనకి దగ్గర సంఖ్యాపరంగా ఎంత 2.6 మిలియన్స్ తగ్గారు. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. శాతపరంగా చూస్తే 3.9%కి తగ్గారు. పర్సెంటేజ్ వైజ్ లో చెప్పాలంటే అది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ అంటే ఇంకా మనం చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో పెరిగారా తగ్గారంటే గ్రామీణ ప్రాంతాల్లో తగ్గారు, పట్టణ ప్రాంతాల్లో పెరిగారు. ఇక్కడ టేబుల్ ఉంది ఇక్కడ చాలా క్లియర్ గా ఇక్కడ చూడండి. ఇక్కడ రూరల్ ఏరియాస్ లో చూడండి ఇక్కడ 5.9 ఉంటే 2011లో 5.9% ఉంటే 2011కి వచ్చేటప్పటికి 4.3%కి తగ్గారు. ఓకే, 4.3%కి తగ్గారు రూరల్ ఏరియాలో తగ్గారు. అదే మనకి 2001లో అర్బన్ ఏరియాలో అంటే పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాలో చూడండి ఇక్కడ అర్బన్ ఏరియాలో 2001లో 2.1% ఉంటే మనకి 2011కి వచ్చేటప్పటికి 2.9%కి పెరిగారు. 2.9%కి పెరిగారు. శాతపరంగా చూస్తే అది పెరిగింది అది. ఓకే, ఇవి మనకి కొద్దిగా ఇంపార్టెంట్ అంశాలు. ఇక సంఖ్యాపరంగా మనం చెప్పాలంటే 11.4 మిలియన్స్ నుంచి 8.1 మిలియన్స్ కి రూరల్ ఏరియాలో తగ్గారు. 2001 జనాభా లెక్కల ప్రకారం రూరల్ ఏరియాలో 11.4 మిలియన్స్ ఉంటే 2011కి వచ్చేటప్పటికి 8.1 మిలియన్స్ కి తగ్గారు. ఓకే, ఇది సంఖ్యాపరంగా చెప్తే. పట్టణ ప్రాంతాలలో 2011లో 1.3 మిలియన్స్ ఉంటే మనకి 2011కి వచ్చేటప్పటికి 2.0 మిలియన్స్ కి పెరిగారు. ఇది సంఖ్యాపరంగా. ఇటు పక్క చూస్తేనేమో పర్సెంటేజ్ వైజ్ గా. ఇది ఎగ్జామ్ లో అడుగుతారు, స్టేట్మెంట్ వైజ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం ప్రశ్న చేయాలి. ఓకే, స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయి ఎగ్జామ్ లో? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్
ILO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య 160 మిలియన్స్. ఫస్ట్ స్టేట్మెంట్ రైటా కాదా? రైటే. ఓకే, నెక్స్ట్ భారత్ లో సుమారు 259 మిలియన్ల బాల కార్మికులు ఉన్నారు. స్టేట్మెంట్ రైటా రాంగా? మొత్తం చైల్డ్ పాపులేషన్ లో బాల కార్మికుల శాతం సుమారు 3.9%. ఇప్పటిదాకా నేను మీకు చెప్పింది అవే కదా. ఇట్లా మనకి స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా మనం అంటే మీకు ఇది క్విక్ రివిజన్ టైప్. మెయిన్ అంశాలు ఏవైతే ఉన్నాయో టైం వేస్ట్ కాకుండా ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఇంకా మనకి భారతదేశంలో చైల్డ్ లేబర్ బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో మొత్తం బాల కార్మికుల్లో 55%, మొత్తం బాల కార్మికుల్లో 55% 5 రాష్ట్రాల్లోనే ఉన్నారు. వాటిని గుర్తించమని ఎగ్జామ్లో అడుగుతారు. అట్లా అడిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఉత్తరప్రదేశ్ లో దగ్గర ఏంటంటే పర్సెంటేజ్ వైజ్ గా చెప్పాలంటే 21.5% అక్కడే ఉన్నారు. ఓకే, మిలియన్స్ పరంగా చెప్పాలంటే 2.18 మిలియన్. ఓకే, ఉత్తరప్రదేశ్ హైయెస్ట్. ఇక్కడ మీకు టేబుల్ ఇక్కడ చూడండి, ఇది మీకు ఈజీగా టైం కలిసి వస్తుందని చెప్పి నేనే కొద్దిగా కష్టపడి టైం తీసుకొని స్లైడ్స్ ప్రిపేర్ చేశాను మీ గురించి, ఈజీగా టైం వేస్ట్ కాకుండా. చూడండి ఇక్కడ ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ బీహార్ స్టేట్, థర్డ్ రాజస్థాన్. బాల కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు నెంబర్ వైజ్ చూస్తే ఉత్తరప్రదేశ్ ఫస్ట్, సెకండ్ బీహార్, థర్డ్ రాజస్థాన్, ఫోర్త్ మహారాష్ట్ర, ఫిఫ్త్ మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లో హైయెస్ట్ 2.18 మిలియన్స్ హైయెస్ట్. ఇది పర్సెంటేజ్ వైజ్ గా చూసినా కూడా 21.5%. మొత్తం బాల కార్మికుల్లో 21.5% ఎక్కడ ఉన్నారంటే ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ బీహార్ లో నెంబర్ వైజ్ గా చూసుకుంటే 1.09 మిలియన్స్. పర్సెంటేజ్ వైజ్ గా చూస్తే 10.7 పర్సెంటేజ్ వైజ్ గా చూస్తే. నెక్స్ట్ రాజస్థాన్ లో 0.5 మిలియన్. పర్సెంటేజ్ వైజ్ గా చూస్తే 8.4%. ఇక నెక్స్ట్ మహారాష్ట్ర ఉంది, నెక్స్ట్ మధ్యప్రదేశ్. ఇవి టాప్ 5, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ మనకి చూడండి, ఇక్కడ నేను ఇప్పటికే మీకు చాలాసార్లు ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాయి, ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ప్రతిసారి మన పుస్తకాల గురించి మీకు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మీకు తక్కువ టైంలో బుక్ చూపించే మాట్లాడతా. 2 మినిట్స్ లో ఇది అవుతుంది. నెక్స్ట్ మనకి ఇది అయిపోగానే మీకు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ కి సంబంధించి ఈ చైల్డ్ లేబర్ అది అస్సలు మిస్ కావద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ వాటికి సంబంధించిన అంశాలు. ఓకే, ఇక్కడ మళ్ళొకసారి మీకు చెప్తున్నా చూడండి, మీరు షార్ట్ కట్ లో తొందరగా సొసైటీని కంప్లీట్ చేయాలనుకుంటే ఇండియన్ సొసైటీ, అట్లనే సోషల్ ఇష్యూస్, వీటికి సంబంధించిన మొత్తానికి ఈ టాపిక్ ని షార్ట్ కట్ లో మీరు కంప్లీట్ చేయాలనుకుంటే ఈ బుక్ ని తీసుకోండి. మీకు అతి తక్కువ టైంలో తొందరగా రివిజన్ అవుతుంది, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, 1 డేలో కంప్లీట్ చేయొచ్చు. ఈ బుక్ లో షార్ట్ రివిజన్ బాక్సులు ఉన్నాయి. దగ్గర మీకు 247 పేజ్ నుంచి 327 పేజ్ వరకు షార్ట్ కట్ బాక్సులు ఉన్నాయి. ఆ షార్ట్ కట్ బాక్సుల్లో దాదాపు మీకు ఇండియన్ సొసైటీలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవి సరిపోతాయి, కవర్ అయితే. ఫస్ట్ ఈ పేజెస్ చదవాలి, ఈ బుక్ లోవి ఫస్ట్ ఈ పేజెస్ చదవాలి. ఫస్ట్ సెకండ్ ఏం చదవాలంటే స్టార్టింగ్ నుంచి బుక్ ఏదైతే ఉందో బుక్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ పేజ్ నుంచి 18వ నెంబర్ పేజ్ వరకు ఉన్న బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవి అత్యంత ముఖ్యమైనవి. ఇక్కడే దాదాపు 90% క్వశ్చన్స్ ఇక్కడే వస్తాయి. ఇది షార్ట్ కట్. 247 నుంచి 327 వరకు ఉన్న పేజ్ ఫస్ట్ చదవాలి ఈ బుక్ లో. నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్న 18 పేజీలు కింద నెంబర్ ఉంటుంది. ఓకే, 18 పేజ్ అంటే మీకు ఎట్లా ఉంటాయి అంటే ఈ బుక్ లో స్టార్టింగ్ 18 పేజ్ రోమన్ నెంబర్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ 1 2 3 4 అని చెప్పి ఇంకొక 18 పేజ్ ఉంటాయి. దగ్గర 36 పేజ్. స్టార్టింగ్ 36 పేజ్ బిట్స్ చాలా ఇంపార్టెంట్, అవి చూడాలి. ఓకే, ఇవన్నీ మీరు 1 డేలో కంప్లీట్ చేయొచ్చు. 1 డేలో కంప్లీట్ చేయొచ్చు. 90% మీకు కంప్లీట్ అయిపోతుంది. 90% ఎగ్జామ్ లో కావాల్సినవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోతాయి. తర్వాత చాప్టర్ వైజ్ బిట్స్ అన్ని ఉంటాయి, అవి నిదానంగా ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఈ బుక్ కంపల్సరీ తీసుకోండి. అట్లనే మళ్ళీ చెప్తున్నా, పాలిటిక్స్ సంబంధించి మన దగ్గర మనం అన్ని అప్డేటెడ్ బుక్స్ పాలిటిక్స్ సంబంధించిన బుక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 రిలీజ్ అయినాయి.
ఓకే, పాలిటీ కొద్దిగా పెద్ద సబ్జెక్టు, అది కొద్దిగా ఎక్కువ టైం తీసుకొని చదవాలి. అందులో ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే రఘురామ్ సార్ నేను ఎవరైతే ఉన్నానో నేను చెప్పిన క్లాసులు వినండి, నేను చెప్పిన పుస్తకాలు చదవండి, మీకు ఒక్క మార్కు కూడా మిస్ కాదు. పాలిటీ చాలా డెప్త్ గా ఇంచు డెప్త్ గా పోయి మనం చెప్పాము. ఓకే, పాలిటీ క్లాసులు ఎలా ఉంటాయి అని మీకు కావాలనుకుంటే రఘురామ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో 2024 అప్డేటెడ్ పాలిటీ కోర్స్ అని ఉంటుంది. అందులో మీకు దగ్గర ఏంటంటే 60 క్లాసులు ఆల్రెడీ ఫ్రీగా అవైలబుల్ పెట్టాం. 60 క్లాసులు ఎన్ని 60 క్లాసెస్ ఫ్రీగా మనం అవైలబుల్ పెట్టాం. 60 క్లాసెస్ 60 క్లాసులు. ఇది ఇంగ్లీష్ మీడియం బుక్, ఇది ఇంగ్లీష్ మీడియం చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ ప్లస్ థియరీ బుక్. నెక్స్ట్ అట్లానే తెలుగు మీడియం చూడండి, ఇక్కడ తెలుగు మీడియం ఇది మీకు రఘురామ్స్ అకాడమీ యాప్ లో 2024 పాలిటీ కోర్స్ ఉంటుంది. 60 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీకు ఫ్రీగా ఆల్రెడీ అవైలబుల్ పెట్టాం. ఆ 60 క్లాసెస్ వినండి, ఆ 60 క్లాసెస్ ఫ్రీగానే ఓపెన్ పెట్టాం, అవి వినండి. అవి వింటే మీకు పాలిటీ ఎట్లా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. మిగిలిన ఫ్యాకల్టీలకి మనకి కంపారిజన్ తెలుస్తుంది. ఈ 60 క్లాసులు, ఇంత 60 క్లాసులు ఫ్రీగా ఇచ్చి అవి నచ్చితేనే మీరు పాలిటీ కోర్స్ లో జాయిన్ కండి అన్నది అది ఫస్ట్ టైం మనమే పెట్టింది. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ధైర్యం చేయలే. కనీసం 10 క్లాసులు కూడా వాళ్ళు ఫ్రీగా పెట్టలే, 10 క్లాసులు కూడా. ఎందుకంటే ఆ క్లాసులు వింటే వాళ్ళ స్ట్రెంత్ ఏంటో తెలుస్తుందనే భయం. నాకు అలాంటి భయాలు ఏం లేవు, నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది. మనం ఎన్నో బ్యాచ్లు కంప్లీట్ చేసాం ఆఫ్లైన్ లో. ఆన్లైన్ లో ఎంతో మంది స్టూడెంట్లు ఉన్నారు. పాలిటీలో డెప్త్ గా బైకి బై మార్కులు రావాలంటే గనక ఈ పుస్తకాలు తీసుకోండి. కోర్స్ ఏదైతే ఉందో కోర్సుని ఫాలో కండి, మీకు బైకి బై మార్కులు వస్తాయి. కానీ ముందు నుంచి ప్రాక్టీస్ చేయండి, ముందు నుంచి. ఎందుకంటే పాలిటీ పెద్ద సబ్జెక్టు, తర్వాత టైమింగ్ అనేది సరిపోదు. ఓకే, 60 క్లాసెస్ ఫ్రీగా విని తర్వాత నచ్చితే కోర్సు మొత్తం ఏదైతే ఉందో అందులో ఎంటర్ కండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు ముఖ్యమైన అంశాలు, ఇంకా మన ఇండియన్ సొసైటీ సోషల్ ఇష్యూస్లలో మనకి ఇంకా ముఖ్యమైన అంశాలు చూడండి. ఇక్కడ చూసుకోవాల్సిన అంశాలు ఇక్కడ ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కన్వెన్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చూడండి, ఇక్కడ కన్వెన్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మటుకు చాలా మందికి మార్కులు మిస్ అయ్యే ఏరియా, ఇది మిస్ అయ్యే ఏరియా. చూడండి, ఇక్కడ మనకి ILO కన్వెన్షన్స్ అని చెప్పి ఉంటాయి. ILO కన్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ILO కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫండమెంటల్ కన్వెన్షన్స్, అట్లనే గవర్నెన్స్ రిలేటెడ్ కన్వెన్షన్స్, అట్లనే టెక్నికల్ రిలేటెడ్ కన్వెన్షన్స్. ఇట్లా ఈ కన్వెన్షన్స్ ని 3 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. 3 రకాలుగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క కన్వెన్షన్లలో ఎన్ని కన్వెన్షన్లను ఇండియా రాటిఫై చేసింది, ఎన్ని కన్వెన్షన్లను ఇండియా రాటిఫై చేసింది అని చెప్పి అడుగుతారు. ఇక్కడ చాలా మందికి మార్కులు పోయినాయి. చాలా రాష్ట్రాలలో ఇండియన్ సొసైటీ సోషల్ ఇష్యూస్ కి సంబంధించిన టాపిక్లలో ఇవి చాలాసార్లు ఇచ్చారు. చాలా మంది ఇంత లోపలికి వెళ్ళి చదవరు, అసలు ఇట్లాంటివి ఉన్నట్టు కూడా తెలియదు. తెలిసినా కూడా ఏవో పైపైన చూస్తారు. కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చూడండి. ఓకే, కన్వెన్షన్స్ ILO కన్వెన్షన్స్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాం? 3 రకాలుగా. ఇలా 3 రకాలుగా డివైడ్ చేస్తాం. ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం చదివే ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫండమెంటల్ కన్వెన్షన్స్ మొత్తం మనకి 8 ఉన్నాయి. ఫండమెంటల్ కన్వెన్షన్స్ ILOకి సంబంధించిన ఫండమెంటల్ కన్వెన్షన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. ఓకే, ఈ 8 ఇండియా ఎన్నింటిని రాటిఫై చేసింది అంటారు, లేదా ఇండియా ఎన్నింటిని ఆమోదించింది అంటారు. వాటిని గుర్తించండి అంటారు. ఇక్కడ మీకు బోర్డు మీద ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి. మొత్తం 8 కన్వెన్షన్స్ ఉన్నాయి. ఈ 8 కన్వెన్షన్లలో ఇండియా వేటిని ఆమోదించింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక్కడ కన్వెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే లీగల్ ఇన్స్ట్రుమెంట్. కన్వెన్షన్ అంటే లీగల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఈ కన్వెన్షన్స్ ని ఏదన్నా దేశం మాకు ఈ కన్వెన్షన్ నచ్చింది అని ఏదన్నా దేశం దీన్ని గనక ఆమోదిస్తే దాన్ని ఇంగ్లీష్ లో రాటిఫై అంటాం. రాటిఫై, ఏదైనా ఒక దేశం దాన్ని రాటిఫై చేస్తే ఖచ్చితంగా ఆ కన్వెన్షన్ లో పేర్కొన్న అంశాలని ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ దేశంలో ఇంప్లిమెంట్ చేయాలి.
సరే, మొత్తానికి 8 ఫండమెంటల్ కన్వెన్షన్స్ టోటల్ గా 8 ఉంటే అందులో మరి ఇండియా వేటి మీద సైన్ చేసింది అవి ఎగ్జామ్ లో అడుగుతారు. వాటికి సంబంధించి ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, నెంబర్ 1, ద ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్. ద ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ ఇది 1930లో రూపొందించారు. ద ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ 1930. అయితే కన్వెన్షన్ నెంబర్ ఎంతంటే 29. కన్వెన్షన్ నెంబర్ ఎంతంటే 29. ఎందుకంటే ఐఎల్ఓ కన్వెన్షన్స్ చాలా ఉన్నాయి. చాలా. ఇందులో ద ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ ఇయర్ ఎప్పుడంటే 1930. కన్వెన్షన్ నెంబర్ ఎంతంటే 29. మరి దీన్ని ఇండియా ఆమోదించిందా లేదా అంటే 1954లో ఇండియా ఆమోదించింది. 1954లో ఇండియా ఆమోదించింది. నెక్స్ట్ సెకండ్ వన్, ఎబాలిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్. ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ దీని నెంబర్ ఎంతంటే 105. ఈ కన్వెన్షన్ నెంబర్ ఎంతంటే 105. ఈ కన్వెన్షన్ నెంబర్ 105. దీన్ని ఇండియా ఎప్పుడు ఆమోదించింది అంటే 2000 సంవత్సరంలో ఆమోదించింది. ఈ కన్వెన్షన్ ని రూపొందించింది, ఐఎల్ఓ రూపొందించిన కాలం ఎప్పుడు? 1957. ఈ కన్వెన్షన్ నెంబర్ ఎంత? 105. ఈ కన్వెన్షన్ ని ఇండియా ఆమోదించిన కాలం ఎప్పుడు? 2000 ఇయర్. ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఈక్వల్ రెమ్యూనరేషన్ కన్వెన్షన్. ఇది 1951లో ఐఎల్ఓ రూపొందించింది. ఈ కన్వెన్షన్ నెంబర్ 100. దీన్ని ఇండియా ఆమోదించిన కాలం 1958. ఓకే. నెక్స్ట్ వన్, డిస్క్రిమినేషన్ కన్వెన్షన్. అంటే ఇక్కడ డిస్క్రిమినేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఆక్యుపేషన్ కన్వెన్షన్. ఇది 1958లో రూపొందించారు. ఈ కన్వెన్షన్ నెంబర్ పేరు 111. దీన్ని ఇండియా రాటిఫై చేసిన ఇయర్ 1960. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మినిమం ఏజ్ కన్వెన్షన్. మినిమం ఏజ్ కన్వెన్షన్ 1973. మినిమం ఏజ్ కన్వెన్షన్ ఏ సంవత్సరంలో రూపొందించారు? మళ్ళీ చెప్తున్నా, వినండి. మినిమం ఏజ్ కన్వెన్షన్, మినిమం ఏజ్ కనీస వయసుకి సంబంధించిన కన్వెన్షన్ ని ఐఎల్ఓ ఎప్పుడు ఆమోదించింది అంటారు? 1973. ఈ కన్వెన్షన్ నెంబర్ ఎంత అంటే 138. ఇది ఎప్పుడు ఆమోదించారు? ఇండియా ఎప్పుడు రాటిఫై చేసిందంటే, ఇండియా ఎప్పుడు ఆమోదించిందంటే 2017. ఇక్కడ చూడండి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కన్వెన్షన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ 1973. కన్వెన్షన్ నెంబర్ ఎంత? 138. కన్వెన్షన్ నెంబర్ 138. ఓకే. దీన్ని ఐఎల్ఓ రూపొందించిన కాలం ఎప్పుడు? 1973. ఆ కన్వెన్షన్ నెంబర్ ఎంత? 138. కన్వెన్షన్ పేరేంటి? మినిమం ఏజ్ కన్వెన్షన్. దీన్ని ఇండియా ఎప్పుడు ఆమోదించింది? 2017. చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ని కన్వెన్షన్లు ఉన్నా ఇది సపరేట్ పక్కన రాశాయంటే మీరు అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో చాలాసార్లు అడిగారు. నెక్స్ట్ మనకి ఇంకోటి చూడండి, ఇక్కడ వరస్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ కన్వెన్షన్. ఇక్కడ వరస్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ కన్వెన్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మీకు ఫ్రెష్ గా ఇక్కడ చూపిస్తున్నా చూడండి. వరస్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ కన్వెన్షన్ దీన్ని 1999లో ఐఎల్ఓ రూపొందించింది. 1999లో. ఆ కన్వెన్షన్ నెంబర్ ఎంత? 182. కన్వెన్షన్ నెంబర్ 182. ఐఎల్ఓ దాన్ని రూపొందించిన కాలం ఎప్పుడు? 1999. ఇండియా దీనిని ఆమోదించిన కాలం, రాటిఫై చేసిన కాలం ఎప్పుడు? ఇండియా 2017. ఇది చాలా ఇంపార్టెంట్. ఏది? వరస్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ కన్వెన్షన్. చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏడోది ఇక్కడ చూడండి, ద ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్స్
and protection of the right to organize convention. ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్ టు ఆర్గనైజ్ కన్వెన్షన్. దీన్ని 1948 లో రూపొందించారు. దీని నెంబర్ 87. ఈ కన్వెన్షన్ నెంబర్ పేరు 87. దీన్ని ఇండియా ఆమోదించలేదు. ఓకే, దీన్ని ఇండియా ఆమోదించలేదు. నెక్స్ట్ ద రైట్ టు ఆర్గనైజ్ అండ్ కలెక్టివ్ బార్గైనింగ్ కన్వెన్షన్ 1949. దీని కన్వెన్షన్ నెంబర్ 98 కన్వెన్షన్ నెంబర్. దీన్ని కూడా ఇండియా ఆమోదించలేదు. ఓకే, మొత్తం మనకి ఫండమెంటల్ కన్వెన్షన్స్ 8 ఉన్నాయి. ఎందుకంటే ఐఎల్ఓకి సంబంధించి ఎన్నో కన్వెన్షన్స్ ఉన్నాయి, చాలా కన్వెన్షన్స్ ఉన్నాయి. అందులో టోటల్ ఫండమెంటల్ కన్వెన్షన్స్ ఏంటంటే 8. వాటి నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ నెంబరింగ్ తో ఉన్నాయి ఆ కన్వెన్షన్స్. కాకపోతే మొత్తానికి ఫండమెంటల్ కన్వెన్షన్స్ ఏంటంటే టోటల్ కన్వెన్షన్స్లలో ఫండమెంటల్ కన్వెన్షన్స్ ఏంటంటే 8. ఆ 8లో ఇండియా ఎన్నింటిని ఆమోదించిందంటే 6. ఆ 6 ఏంటని ఎగ్జామ్లో అడుగుతారు. ఓకే, నెక్స్ట్ 6 ఇంకా ఎగ్జామినరు ఇంకా అడగాలనుకుంటే డెప్త్గా లోపలికి అడగాలనుకుంటే ఇవి బాగా అడుగుతారు. మినిమం ఏజ్ కన్వెన్షన్ 1973కి సంబంధించింది. ఐఎల్ఓ 1973లో మినిమం ఏజ్ కన్వెన్షన్ ని రూపొందించింది. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కన్వెన్షన్ నెంబర్ ఎంత? 138. దీన్ని ఇండియా ఎప్పుడు ఆమోదించింది? 2017లో ఇండియా ఆమోదించింది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, సరే, మీకు ఇక్కడ అర్థం కావడానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. మినిమం ఏజ్ కన్వెన్షన్ 1973 అంటే అర్థం ఏంటంటే అది దేనికి సంబంధించిందంటే ఈ ఐఎల్ఓ వాళ్ళు ఏమంటున్నారంటే కనీస వయసు ఉండాలి. పని చేయటానికైనా పని చేయాలి, చిన్నపిల్లలతో పని చేయించాలంటే మినిమం ఏజ్, ఆ ఏజ్ ఉంటేనే మినిమం పని చేయించాలి. ఆ మినిమం ఏజ్ అంటే వాళ్ళతో పని చేయించడానికి కావాల్సిన కనీస వయసు ఎంత. అట్లా ఏదన్నా పని వాళ్ళతో చేయించాలంటే మినిమం ఏజ్ ఉంటేనే తప్ప వాళ్ళతో పని చేయించద్దు. అట్లా మినిమం ఏజ్ అనేది ఒకటి ఉండాలా అని చెప్పి ఐఎల్ఓ తన కన్వెన్షన్లో అలాంటి ఒక రూల్ పెట్టారు. దానిపైన ఇండియా కూడా సంతకం పెట్టింది. దాన్ని ఇండియా కూడా ఆమోదించింది. కాకపోతే ఇండియా ఆమోదించింది ఎప్పుడంటే 2017. అంటే దాని అర్థం ఏంటంటే మైనింగ్ లో పని చేయాలన్నా మినిమం ఒక ఏజ్ ఉండాలి. ఫ్యాక్టరీస్ లో పని చేయాలన్నా మినిమం ఒక ఏజ్ అనేది పెట్టాలి. అట్లా హజార్డస్ ఇండస్ట్రీస్ లో పని చేయాలన్నా మినిమం ఒక ఏజ్ అనేది పెట్టాలి. ఇట్లా మనకి ఏదన్నా ఒక పని చేయాలంటే మినిమం ఒక వయసు అనేది ఉండాలి. ఆ వయసు వచ్చిన తర్వాతనే వాళ్ళతో రకరకాల ఆ రంగాలలో పని చేయించడానికి అనుమతించాలి అని వాళ్ళు ఒక రూల్ పెట్టారు. దాన్ని ఇండియా కూడా యాక్సెప్ట్ చేసిన కాలం ఎప్పుడంటే 2017 ఐఎల్ఓ యొక్క కన్వెన్షన్ నెంబర్ 182 దీనికి సంబంధించి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇంత రిపీట్ చేస్తున్నా. ఇది మినిమం ఏజ్ కన్వెన్షన్ ఎప్పుడది 1973 138 దాని నెంబర్. ఓకే, నెక్స్ట్ వరస్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ కన్వెన్షన్ 1999. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే బాల కార్మికత అంటే చైల్డ్ లేబర్ ఏదైతే ఉందో ఎన్నో చెత్త రూపాలు వరస్ట్ ఫార్మ్స్ అంటే చెత్త. అసలు బాల కార్మికత అంటేనే చెత్త విషయం, అదొక చెత్త విషయం. బాల కార్మికత వివిధ రకాలైన రూపాలలో ఉంటుంది. అవన్నీ బాల కార్మికత ఎన్ని రూపాలలో ఉంటుందో చైల్డ్ లేబర్ అనేది గుడ్డ బ్యాడ్ అది వరస్టా లేకపోతే మంచిగా ఏంటది? వరస్ట్ అది బాల కార్మికత అంటే. ఈ బాల కార్మికత ఎన్ని రూపాల్లో ఉంటుందో ఆ రూపాలన్నింటినీ వరస్ట్ ఫార్మ్స్ అంటాం. చెత్త రూపాలు. అంటే తెలుగులోకి వచ్చేటప్పటికి చెత్త రూపాలు వస్తుంది, ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది. వరస్ట్ ఫార్మ్స్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్లేవరీ. భారతదేశంలో మనం తీసుకుంటే చైల్డ్ లేబర్ అనేది ఏ రూపాల్లో కనబడుతుంది అంటే స్లేవరీ రూపంలో కనబడుతుంది.
అట్లనే మనకి ఫోర్స్డ్ లేబర్ ఈ రూపంలో కనబడుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా ఈ రూపంలో కూడా చైల్డ్ లేబర్ కనబడుతుంది ఈ రూపంలో. నెక్స్ట్ బెగ్గింగ్, అడుక్కు తింటాం, అంటే అడుక్కోవటం. చిన్నపిల్లల్ని బలవంతంగా పట్టుకొని వచ్చి సెంటర్లలో నిలబెట్టి నువ్వు ఒక 3 గంటలు ఇక్కడ డబ్బులు అడగాలి, వచ్చిన దాంట్లో మాకు 80% ఇవ్వాలి, నీకు కొంత ఇస్తామని చెప్పి బలవంతంగా పిల్లలతో ఆ మాఫియా గ్యాంగ్స్ ఉంటాయి. ఓకే, బెగ్గింగ్ కూడా చైల్డ్ లేబర్ లో ఒక రూపమే, అది కూడా ఒక ఫార్మింగ్. ఓకే, ఇట్లా మనకి డిఫరెంట్ ఇవి. ఓకే, స్లేవరీ రూపంలో, ఫోర్స్డ్ లేబర్ రూపంలో, హ్యూమన్ ట్రాఫికింగ్ రూపంలో, బెగ్గింగ్ రూపంలో, అట్లనే సెర్ఫోడమీ అంటాం. సెర్ఫోడమీ అంటే ఇంకొకరి ల్యాండ్ లో పనిచేయటం, నీ ల్యాండ్ లో కాకుండా వేరే వాళ్ళ ల్యాండ్ లో పనిచేయటం. ఓకే, వేరే వాళ్ళ ల్యాండ్ లో పనిచేయటం. ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఏంటంటే చైల్డ్ లేబర్ రకరకాలుగా ఉన్నవి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి. ఏంది, యుద్ధం ఉంటుంది కదా, అంతర్యుద్ధాలలో పిల్లల్ని వాడుతూ ఉంటారు. అంటే టెర్రరిస్ట్ గ్రూపులు కావచ్చు, లేకపోతే ఆ దేశ ప్రభుత్వంపై ఆర్మ్డ్ రెబలియన్, సాయుధ తిరుగుబాటు ప్రకటిస్తారు. గవర్నమెంట్ పైనే కొన్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కొంతమంది చిన్నపిల్లల్ని కూడా యుద్ధాలలో దింపుతారు. చిన్నపిల్లల చేతికి తుపాకులు ఇస్తారు, చిన్నపిల్లల చేత బాంబుల సంచులు మోయిస్తారు, చిన్నపిల్లల చేత మొత్తం ఆ యుద్ధాలలో పనులు చేయిస్తూ ఉంటారు. ఓకే, అది కూడా బాల కార్మికతే. అంటే ఇన్ని రూపాల్లో ఉంటుంది బాల కార్మికత, ఇన్ని రూపాల్లో. ప్రపంచంలో ఇన్ని రూపాల్లో ఉంది, భారతదేశంలో కూడా ఇన్ని రూపాల్లో ఉంది. ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం, చిన్నపిల్లల చేత వ్యభిచారం చేయిస్తారు, అది కూడా బాల కార్మికత కిందకే వస్తుంది. ఓకే, అంటే ఇన్ని రూపాలలో బాల కార్మికత ఉంది. ఇవన్నీ వరస్ట్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా ఏంటివి, వరస్ట్ ఫార్మ్స్. ఇక్కడ చూడండి, ఎలిమినేషన్ ఆఫ్ ది వరస్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనాలి. ఎలిమినేషన్ ఆఫ్ ది వరస్ట్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్. బాల కార్మిక వ్యవస్థ ఎన్ని రూపాలలో ఉందో, ఎన్ని చెత్త రూపాలలో ఉందో, ఎన్ని వరస్ట్ ఫార్మ్స్లలో ఉందో అంతా నిర్మూలించాలి. ఎన్ని రూపాల్లో ఉందో అన్ని రూపాల ఆ మూలల్లోకి పోయి అక్కడి నుంచి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి. అసలు అది దీనికి సంబంధించిన కన్వెన్షన్. ఓకే, ఇవన్నీ వరస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ది చైల్డ్ లేబర్. ఓకే, వరస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ది చైల్డ్ లేబర్ అంటే ఇన్ని రూపాలలో బాల కార్మికత ఉంది. దాన్ని నిర్మూలించాలని చెప్పి ILO ఒక కన్వెన్షన్ రూపొందించింది. దాని పేరు ఏంటది, 182. నెంబర్ అయితే 182. ఎప్పుడు రూపొందించింది ILO? 1999లో. 2017లో ఇండియా దీన్ని రాటిఫై చేసింది, ఒప్పుకుంది. ఓకే, ఎవరైనా సరే కన్వెన్షన్ పై సంతకం పెడితే, కన్వెన్షన్ కి రికమెండేషన్ కి డిఫరెన్స్ ఉంది. ILO రికమెండేషన్స్ వేరు, ILO కన్వెన్షన్స్ వేరు. కన్వెన్షన్ పై సంతకం పెడితే, కన్వెన్షన్ పై ఏదన్నా ఒక దేశం సంతకం పెడితే ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాలి. అందులో చెప్పిన విషయాలని ఖచ్చితంగా ఫాలో కావాలి. అందులో చెప్పిన విషయాలని వాళ్ళ దేశాల్లో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. రికమెండేషన్ అంటే నాన్ బైండింగ్ నేచర్. ఫాలో అయితే ఫాలో కావచ్చు, లేకపోతే లేదు. కన్వెన్షన్ పై కన్వెన్షన్ ని నువ్వు ఆమోదిస్తే, రాటిఫై చేస్తే అది బైండింగ్ నేచర్, కంపల్సరీ ఫాలో కావాలి. ఓకే, ఇవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే. చూడండి, ఇక్కడ మనకి UN జనరల్ అసెంబ్లీ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్, గుర్తుపెట్టుకోండి ఇది. UN జనరల్ అసెంబ్లీ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ ఆమోదించిన కాలం. డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ ఆమోదించిన కాలం ఎప్పుడంటే 1959 నవంబర్ 20. చాలా ఇంపార్టెంట్ ఇది. 1959 నవంబర్ 20 డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నవంబర్ 20న వరల్డ్ చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. నవంబర్ 20న వరల్డ్ చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇంకొకటి చూడండి, ఇక్కడ UN కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్. దీన్నే మనం ఇక్కడ చూడండి, UN కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్. UN కన్వెన్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ ఇది 1989 నవంబర్ 20. 1989 నవంబర్ 20 ఇది. ఓకే,
ఇది అమలులోనికి వచ్చిన కాలం. ఇది అమలులోనికి వచ్చిన కాలం చూడండి ఇక్కడ 1990 సెప్టెంబర్ 2. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 1990 సెప్టెంబర్ 2 గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇక్కడ యుఎన్, ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్ అడిగారు. వరల్డ్ డే ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్. వరల్డ్ డే ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్ చాలా ఇంపార్టెంట్. వరల్డ్ డే ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్. ఓకే, అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినం అంటాం తెలుగులో. ఓకే, ఇది మనం ఎప్పుడు జరుపుకుంటాం? ఇది జూన్ 12న జరుపుకుంటాం. జూన్ 12న జరుపుకుంటాం. జూన్ 12న జరుపుకోవాలి అని చెప్పి నిర్ణయించిన వాళ్ళు ఎవరంటే ఐఎల్ఓ. ఐఎల్ఓ ఏ ఇయర్ లో నిర్ణయించిందంటే 2002. ఐఎల్ఓ 2002లో నిర్ణయించింది. ఏమని? జూన్ 12న ఏం జరుపుకోవాలని నిర్ణయించింది? వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్. వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్, అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా ఏ రోజున జరుపుకోవాలని? జూన్ 12 జరుపుకోవాలని డిసైడ్ చేశారు. ఈ డేట్లు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పినాయి, మిగిలినవన్నీ అన్నెసరీ డేట్స్. అన్నెసరీ డేట్స్ అవి. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక డేట్ కి కారణం ఎవరున్నారు ఇక్కడ? ఒక డేట్ కి ఇద్దరున్నారు కారణం. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్, ఇది 1989 నవంబర్ 20నే ఆమోదించబడ్డది. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ది చిల్డ్రన్, ఇది 1959, కానీ మంత్, డేట్ అండ్ మంత్ ఒకటే, నవంబర్ 20. ఇది నవంబర్ 20నే. ఇది కూడా యుఎన్సిఆర్సి కూడా నవంబర్ 20నే. నవంబర్ 20ని ఏం జరుపుకుంటాం? వరల్డ్ చిల్డ్రన్స్ డే. జూన్ 12 ఇది జరుపుకుంటాం. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అప్డేట్ అంశం ఇక్కడ బోర్డు మీద ఉంది చూడండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అంశం, ద పార్లమెంటరీ ప్యానెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ద పార్లమెంటరీ ప్యానెల్ ఆన్ లేబర్ టెక్స్టైల్స్. లేబర్ టెక్స్టైల్స్, లేబర్ టెక్స్టైల్స్. ఓకే, ఇది ఒకటి చూడండి ఇక్కడ. అండ్ స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ యాజ్ లేబర్ టెక్స్టైల్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, దీని పేరు స్కిల్ డెవలప్మెంట్. ఓకే, ద నీడ్ ఫర్ ఏ యూనిఫామ్ డెఫినేషన్ ఆఫ్ చైల్డ్. యూనిఫామ్ డెఫినేషన్ ఆఫ్ ది చైల్డ్. యూనిఫామ్ డెఫినేషన్ ఆఫ్ ది చైల్డ్. చూడండి ఇక్కడ చైల్డ్, ఈ చైల్డ్ అనే పదం ఏదైతే ఉందో దానికి ఏకరీతి నిర్వచనం. యూనిఫామ్ డెఫినేషన్ అంటే ఏకరీతి నిర్వచనం. ఏకరీతి నిర్వచనం. యూనిఫామ్ డెఫినేషన్ అంటే ఏకరీతి నిర్వచనం. ఓకే, ఫర్ ఏ యూనిఫామ్ డెఫినేషన్ ఆఫ్ ది చైల్డ్ అక్రాస్ వేరియస్ లాస్ టు effectively implement the policy aimed at eliminating child labor by 2025. ఓకే, చూడండి ఇక్కడ 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థ, ఈ బాల కార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా నిర్మూలించాలంటే చైల్డ్ అనే పదం ఏదైతే ఉందో దానికి డెఫినేషన్ అన్ని చట్టాలలో ఒకే రకంగా ఉండేటట్లు చెయ్యాలి అని ఎవరు చెప్పారని ఎగ్జామ్లో అడుగుతారు. లేబర్ టెక్స్టైల్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అంటే లేబర్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ద పార్లమెంటరీ ప్యానెల్ ఆన్ లేబర్ టెక్స్టైల్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. లేబర్ టెక్స్టైల్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన పార్లమెంటరీ ప్యానెల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏంది? 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలంటే చైల్డ్ అనే పదం ఏదైతే ఉందో దీని డెఫినేషన్ అన్ని చట్టాలలో ఒకే విధంగా ఉండేటట్లు చేయండి అని. అంటే మీకు ఈ పాయింట్ అర్థం కావాలంటే చాలా బ్యాక్గ్రౌండ్ బేస్ ఐడియా ఉండాలి. సింపుల్ గా షార్ట్ కట్ లో నేను మీకు ఒకటి చెప్తా చూడండి.
చైల్డ్ అంటే ఇక్కడ వీళ్ళు చెప్పిన దానికి అర్థం ఏంటంటే, చైల్డ్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డెఫినేషన్ ఉంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డెఫినేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోక్సో యాక్ట్ ఉంది. పోక్సో యాక్ట్ ప్రకారం చైల్డ్ అంటే అర్థం ఏంటంటే 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు, 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని చైల్డ్ అంటాం. అట్లా కాకుండా 1986 చైల్డ్ అండ్ అడాలసెంట్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే చైల్డ్ అంటే 14 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు, 14 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు. అట్లనే జువైనల్ జస్టిస్ యాక్ట్ ఉంది. జువైనల్ జస్టిస్ యాక్ట్ ఇది 2015 ఇయర్. జువైనల్ జస్టిస్ యాక్ట్ ఎప్పుడు? 2015 ఇయర్. దీని ప్రకారం చైల్డ్ అంటే 16 ఇక్కడ చూడండి, ఇక్కడ 16 to 18 ఏజ్ గ్రూప్ వేరు, మళ్ళీ బిలో 16 ఇయర్స్ వేరు, బిలో 16 ఇయర్స్ వేరు. ఓకే, అంటే నీకు ఇక్కడ జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం క్రూరమైన నేరాలకు పాల్పడ్డప్పుడు, క్రూరమైన నేరాలు చిన్నపిల్లలు కనుక చేస్తే 16 సంవత్సరాల నుంచే నీకు అడల్ట్ కింద గుర్తిస్తారు. సాధారణ నేరాల విషయంలోనేమో 18 సంవత్సరాల లోపు వాళ్ళని పిల్లలు అంటారు. క్రూరమైన నేరాల విషయంలోనేమో 16 సంవత్సరాల లోపున్న వాళ్ళనే పిల్లలు అంటారు. ఇట్లా డిఫరెంట్ కన్ఫ్యూజ్ ఉన్నాయి ఇక్కడ రకరకాల యాక్ట్లలో. అట్లనే మనకి కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇది 2005 యాక్ట్. దీని ప్రకారం చైల్డ్ అంటే 18 ఇయర్స్ లోపు వాళ్ళు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంది చైల్డ్ అంటే. ఆ ఏజ్ గ్రూప్ డిఫరెంట్గా ఉంది. ఆ ఏజ్ గ్రూప్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంది. ఇట్లా కాదు, చైల్డ్ అంటే అన్ని చట్టాలలో ఒకటే డెఫినేషన్ ఉండేది చెప్పండి. ఒక చట్టంలోనేమో 14 ఇయర్స్ లోపు అంటారు, ఇంకో చట్టంలోనేమో 18 ఇయర్స్ లోపు అంటారు. అసలు ఏంటివి, అసలు ఇవన్నీ ఒకలాగా చేయండి అని చెప్పి వీళ్ళు అన్ని చైల్డ్ అంటే అన్ని చట్టాలలో ఒకే విధమైన డెఫినేషన్ ఉండేటట్లు చేయండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అట్లా చేస్తేనే మనం 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించగలమని చెప్తున్నారు వీళ్ళు, ఈ పార్లమెంటరీ ప్యానెల్ వాళ్ళు. లేబర్, టెక్స్టైల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన పార్లమెంటరీ ప్యానెల్ వాళ్ళు ఇది చెప్తున్నారు. ఇంకా వీళ్ళు ఏమని చెప్పారంటే మనకి 1986 బాల కార్మిక నిషేధ చట్టం, చైల్డ్ లేబర్ అడాలసెంట్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 1986, దాని ప్రకారం ఎవరైనా సరే 14 సంవత్సరాల లోపు పిల్లలతో ఫ్యాక్టరీల్లో కానీ ప్రమాదకర గన్లో కానీ ఇట్లా గనక పని చేయిస్తే అది కాగ్నిజబుల్ అఫెన్స్. పిల్లల చేత ప్రమాదకరపు గనుల ఫ్యాక్టరీలో పనిచేయిస్తే కాగ్నిజబుల్ అఫెన్స్. ఓకే, మరి ఏ యాక్ట్ ప్రకారం? 1986 యాక్ట్ ప్రకారం, 1986 యాక్ట్ ప్రకారం ఇది కాగ్నిజబుల్ అఫెన్స్. కానీ జువైనల్ జస్టిస్ యాక్ట్ ఏదైతే ఉందో 2015 జేజే యాక్ట్ అంటాం. జువైనల్ జస్టిస్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం దీని ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే పిల్లల చేత పని చేయిస్తే అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పారు. ఇందులో 1986 యాక్ట్ లోనేమో పిల్లల చేత పని చేయిస్తే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పోలీస్ వాళ్ళు మేజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా, వారెంట్ లేకుండా డైరెక్ట్ పోయి అరెస్ట్ చేయొచ్చు, దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అట్లా చెప్పారు 1986 యాక్ట్ లో. మరి అదే జువైనల్ జస్టిస్ యాక్ట్ లో ఏం చెప్పారు? పిల్లల చేత ఎవరన్నా పని చేయించుకుంటే అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పారు. అంటే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయాలంటే మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకునే పోవాలా, మేజిస్ట్రేట్ దగ్గర నుంచి వారెంట్ తీసుకుని అరెస్ట్ చేయాలని చెప్పి. ఒక చోట ఏమో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు, ఇంకో చోట ఏమో నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. ఇట్లా చట్టాలలో రకరకాల తేడాలు ఉన్నాయి. ఇన్ని తేడాలు ఉంటే చైల్డ్ లేబర్ ని పూర్తిగా మనం నిర్మూలించడం సాధ్యం కాదు. అన్నిట్లలో చైల్డ్ కి సంబంధించిన చట్టాల విషయంలో, డెఫినేషన్ విషయంలో అన్ని చట్టాలలో ఒకే రూల్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అట్లా ఉంటే ఈ 2025 లోపు బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా మనం నిర్మూలించవచ్చు అని చెప్పి ఈ పార్లమెంటరీ ప్యానెల్ చెప్పింది. సరే, మనకి నెక్స్ట్ క్లాస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది జస్ట్ ఇప్పుడు ఇది చూడండి. ఇది నెక్స్ట్ చాలా షార్ట్ కట్ తో దగ్గర మనకి ఒక 18-19 ముఖ్యమైన సంవత్సరాలు రకరకాల యాక్ట్లకు సంబంధించిన క్విక్ రివిజన్ క్లాస్ నెక్స్ట్ ఉంటుంది.
షార్ట్ కట్ లో క్విక్ రివిజన్ క్లాసెస్ మీకు ఎగ్జామ్ అయ్యే వరకు ఇట్లా మీకు వస్తూనే ఉంటాయి క్లాసెస్ ఇవి వస్తూనే ఉంటాయి ఈ క్లాసెస్ ఇవి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ చూద్దాం. మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే బిడ్ బ్యాంక్ లో మీరు మన బుక్స్ తీసుకున్నారు, ఏదైనా మీకు డౌట్ ఉందంటే చాట్ బాక్స్ ఏదైతే ఉందో మన రఘురామ్స్ అకాడమీ యాప్ లో చాట్ బాక్స్ ఉంది, లేకపోతే మనకి వాట్సాప్ నెంబర్ ఉంది 9989493872. ఓకే, ఇట్లా నెంబర్ ఉన్నాయి. ఈ నెంబర్లకి మీరు వాట్సాప్ చేస్తే ఏం కాదు. మీకు ఏదైనా బిట్ డౌట్ ఉంది, పుస్తకాల్లో మీరు ఏదో చదివారు, డౌట్ ఉంది, దాని మీద డౌట్ ఉంది అంటే మీరు చదివింది వేరు, ఇక్కడ ఉన్న ఆన్సర్ వేరు, ఇట్లాంటి డౌట్స్ ఏమన్నా ఉంటాయి, అలాంటి డౌట్స్ మీకు ఏదైనా ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. లేకపోతే మన రఘురామ్స్ అకాడమీ యాప్ లో చాట్ బాక్స్ అని ఉంటుంది, ఈ చాట్ బాక్స్ లో మీరు మెసేజ్ చేస్తే ఇమీడియట్ గా మీకు దానికి సంబంధించిన సొల్యూషన్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి పీవీటీజీలు, పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీ పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశంలో 17 రాష్ట్రాలు ప్లస్ ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. 17 రాష్ట్రాలు ప్లస్ ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. మన బుక్ లో మనం ఇట్లా ఇచ్చాం. నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు, సార్ ఇది మేము 18 రాష్ట్రాలను చదివినాం సార్ అని. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారమే మనకు ఎగ్జామ్ లో ప్రశ్నలు ఉంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం పీవీటీజీలు 17 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాలు, ఇది రైట్. 17 రాష్ట్రాలు లేకపోతే నువ్వు 18 పెట్టాలి. 17 రాష్ట్రాలు లేకపోతే అంటే ఆప్షన్ లో 17 లేకపోతే 18 ఇస్తారు, కానీ 18 లేకపోతే 17 ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 17 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతమే రైట్. ఓకే, న్యూస్ పేపర్లలో ఇచ్చేటప్పుడు ఏంటంటే 18 రాష్ట్రాలు ఇస్తారు, ఎందుకంటే తెలంగాణ కూడా కలుపుతారు. 2014లో తెలంగాణ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయ్యి కొత్త రాష్ట్రం అయింది కదా, కానీ మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 17, ఎందుకంటే అప్పటికి తెలంగాణ రాష్ట్రం సపరేట్ లేదు. ఇవి మీరు చూసుకోవాలి, ఇవి ఇట్లాంటివి. ఓకే, మీకు 17 లేకపోతే 18 పెట్టండి ఆన్సర్లో, 17 ఉంటే మళ్ళీ ఇది కన్ఫర్మ్ 2011 సెన్సస్ ప్రకారం. ఇట్లాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి, అవి మీరు చదివిన పుస్తకాలకి మనం ఇచ్చిన ఆన్సర్లకి. ఓకే, ఏదైనా తేడా ఉన్నప్పుడు మీరు వాట్సాప్ అట్లా ఆ రకంగా మీరు చూసుకోవచ్చు. దానికి సంబంధించి మన రఘురామ్స్ అకాడమీలో సపరేట్ కాలం కూడా పెట్టాము. మిగిలినవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను.